హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే శ్రావణి. మీరందరూ ఎలాగున్నారు? చాలా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మేమైతే మా జానుకి అక్కకి అయితే భోగిపళ్ళు అయితే వేస్తాము. ఇప్పుడైతే చూడండి, మా తనోదిన అన్ని భోగిపళ్ళు వేయడానికి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. భోగిపళ్ళు వేయడానికి బిస్కెట్స్, చాక్లెట్స్, రేంపళ్ళు ఇంకా కాయిన్స్ అన్నీ అయితే ఒక దగ్గర పెట్టారు. మా అక్కకి చూడండి చాక్లెట్ అయితే అడిగేస్తున్నాడు. మా జాను చూడండి, నా జాను నేనైతే ఒకలాంటి డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము. చాలా క్యూట్గా ఉంది కదా. చూడండి, కూర్చొని తన వదిన ఏడ్ చేస్తుందో అనుకుని అయితే చూస్తుంది. ఇదిగోండి, నేనే చెప్పాను తన వదినకి వీడియో అయితే తీయడానికి అన్నీ ఒక్కొక్క పక్క అయితే బాగా పేర్చండి అనుకొని. అదో జాను అయితే చక్కగా కూర్చుంది చూడండి. మా బర్త్డే లక్కీది అయితే ఆ రోజు బర్త్డే. నేను మళ్ళీ దాని పక్కన అయితే కూర్చున్నాను. అందరం అయితే రెడీ చేస్తున్నాము. అది హాయ్ చెప్పమంటున్నారు. ద లక్కీ, జాను, నేనైతే హాయ్ చెప్పాము. మా ఆయన ఇటు అటు తిరుగుతున్నారు. నానమ్మ అయితే కూర్చొని ఉన్నారు. మా బాజీ అయితే ఇదేట్రా బాబు ఇంకే స్టార్ట్ చేయలేదని అయితే ఆడు చూస్తున్నాడు. మా అక్కకి అయితే మా తనొదిన చాక్లెట్ ఇవ్వంటే లేదంటున్నారు. చూడండి, మేమైతే ఇలాగ భోగి పళ్ళు అయితే అన్నీ రెడీ చేసుకొని చాలా అందంగా ఉంది కదా. చూడండి, రేంపళ్ళు, బిస్కెట్స్, కాయిన్స్, అక్షంతలు అన్నీ అయితే ఇలాగైతే రెడీ చేసాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, పువ్వులు కూడా మొత్తం చీరేసి అయితే వేసాను అందులోన. లక్కీది బర్త్డే కూడా ఆ రోజే అయింది. ఇదిగోండి, అన్ని ఎల్లో, వైట్ అన్ని పువ్వులు. మా మాయ అయితే ఏడ్ చేస్తున్నామా అని చూస్తున్నారు. ఎక్కడికో బయటకు వెళ్తారు కదా, తాళాలు అయితే ఎత్తుక్కుంటున్నారు. నాన్నమ్మ అయితే చూస్తున్నారు పళ్ళకి. మా వదిన అయితే ఏటో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతుంది. ఇదిగోండి, మా ఆయన అయితే లేట్ చేస్తున్నారా బాబు అని అయితే చూస్తున్నారు. మా చందుకైతే అసలు ఫొటోస్ కానీ రీల్స్ కానీ అయితే ఇష్టం ఉంది. అందుకే తలగైతే దించేశాడు. తాతయ్య అయితే కూర్చున్నారు. వదిన చూడండి చక్కగా రెడీ అయిపోయి వచ్చింది. ఏడ్ చేస్తున్నారు అనుకొని. ఇదిగోండి, పువ్వులు అయితే చేరుతుంది. మా చందు చూడండి ఫోన్ చూసుకుంటున్నాడు. ఏదో కామ్గా ఉన్నాడు, లేదని పారిపోతాడు. తాతయ్య చూడండి పళ్ళ కూర్చోన్నారు. మా అత్తయ్య అయితే అక్కిని ఎత్తుకున్నారు. మేము అది రెడీ చేస్తున్నాం కదా, అందుకే ఇటు తీసుకొచ్చారు. మా మాయ అయితే సెల్ చూసుకుంటున్నారు. మా వదిన అయితే ఎవరికి కాల్ చేస్తారు అనుకుంటా. అందరూ అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తామా అని వెయిట్ అయితే చేస్తున్నారు. మా అన్నయ్యలు అయితే రాలేదు ఇంకా. మా అన్నయ్య గురించి వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇదిగోండి, చాక్లెట్ అయితే అడిగారు. మా ఆయనకి కూడా ఆ రోజు ఆఫీస్ అయితే సెలవు లేదు. అందుకే హాఫ్ డే డ్యూటీ ఉంది కాబట్టి బేక్ చేసేమని మా ఆయన అయితే వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి, అన్నీ వస్తే స్టార్ట్ చేసేద్దామా అని చెప్తున్నాను. మా ఆయనకి పోసినలాగా అయితే కూర్చున్నారు. ఎవరైనా అలాగే అనుకున్నాను. మా వదిన అయితే ఇటు మా వదిన కూడా రీల్స్, మా వదినది కూడా ఛానల్ ఉంది, తను కూడా రీల్స్ చేస్తుంది. మా వదిన కూడా వీడియో చేస్తుంది. ఇదిగోండి, మా వదిన జాయిన్ అయింది. మా జాను, నేను, మా డ్రెస్సెస్ ఎలాగున్నాయండి? మా డ్రెస్ కానీ బాగుంటే లైక్ చేయండి. మా జాను నేనైతే ఒకలాగా వేసుకున్నాము లంగావాణిస్. ఇదిగోండి, అన్నీ అయితే కలిపేస్తున్నాము ఇలాగా. ఇదిగోండి, చూసారా అలా కలిపేసి చాలా బాగుంది కదా. మా వదిన అయితే ఇంకా కొంచెం ఎక్కువ అయి ఉంటే బాగుంది కదా అని అంటుంది. అయితే ఎక్కువ అయితే తేయలేదు, మా వదినే తెచ్చింది కొంచెం. మేము వెళ్ళినప్పటికైతే లేవు, తర్వాత మర్చిపోయాం. ఇదిగోండి, మా అన్నయ్య అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా మా శ్యామలరావు అన్నయ్య అయితే రాలేదు. మా బాజీకి చూడండి, ఇదిగోండి పువ్వులు అయితే చీరిస్తాం అలాగా. ఇదో శ్యామలరావు అన్నయ్య కూడా వచ్చేసారు. ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం అంటున్నారు. అను ఉన్న సంపద అయితే కూర్చున్నారు వాళ్ళ పక్కన ఫొటోస్ తీసుకోవడానికి. ఇదిగోండి, దానికి చిన్న దిష్టి బొట్టు అయితే పెట్టారు వదిన. అన్నయ్యలు అయితే మా జానికి చూసుకొని అలాగే ఉండిపోతున్నారు. చాలా బాగుంది కదా, క్యూట్గా ఉంది. ఇదిగోండి, ఇదిగోండి కుంకుమ అయితే పెట్టాను చిన్నది. వాళ్ళ డాడీ చూడండి జానికి ఎలా చూస్తున్నారు. బుద్ధిగా అయితే ఉంది. భోగిపళ్ళు వేసినంతవరకు అల్లరి అయితే చేయలేదు. అక్కి కూడా బాగా బుద్ధిగా ఉన్నాడు. సంపత్ అన్న కూడా ఉన్నారు. అందరూ చాలా బాగా
ఇదిగోండి ఇలాగైతే రెడీ చేస్తాం. ఇక్కడైతే స్టార్ట్ చేస్తారు, ఒక్కొక్కరు దిష్టి తీసుకొని వేస్తారు భోగిపళ్ళు. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఇదిగోండి తాతయ్య నాన్నమ్మ అయితే ఫస్ట్ వచ్చారు, వాళ్ళకైతే దిష్టి తీసి భోగిపళ్ళు అయితే ముగ్గురు మీద వేస్తున్నారు. సారీ జాను అక్కి అన్నాను, లక్కీ అక్కి జాను ముగ్గురికి కూడా వేశారు. ప్లేస్ చాలలేదు అనడంతో ఆ నూనె సంపత్ వెళ్ళారు, ఎందుకంటే ఫొటోస్ తీయడానికి ప్లేస్ అయితే చాలట్లేదు. ఇంకొంత తాతయ్య నాన్నమ్మతో స్టార్ట్ చేసాం ఫస్ట్ అయితే, పెద్దవాళ్ళు కాబట్టి. ఇదిగోండి ఫోటో అయితే తీసేస్తున్నారు. ఒక్కొక్కరు భోగిపళ్ళు వేసి ఒక్కొక్క స్టిల్స్ అయితే ఇస్తున్నారు. అక్కి చూడండి కూర్చొని అన్నాడు. ఇప్పుడు నేను ఆడికి పట్టుకొని అయితే కూర్చొని పెడతాను, ఎందుకంటే ఆడ ఒక్కడైతే కూర్చోలేదు. ఇప్పుడు అత్తయ్య మాయ అయితే వేస్తున్నారు. ఆడు కూర్చోలేదు కాబట్టి ఆడికి నా ఒళ్ళో కూర్చొని పెట్టి కూర్చున్నాను. వాళ్ళు లక్కీ అక్కి డ్రెస్సెస్ ఎలాగున్నాయండి, చాలా బాగున్నాయి కదా. ఇద్దరికైతే ఒకలాంటివి తీసుకున్నాం. మా మాయ కూడా వేసేస్తున్నారు. నా అక్కి అయితే చూడండి జాన్కి ఎలా చూస్తున్నాడు. ఫొటోస్ తీసుకున్నారు వీళ్ళు కూడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య వదిన, అన్నయ్య కూడా చూడండి. మా అన్నయ్య అయితే మాత్రం జాన్కి ఎలా చూస్తున్నారు, క్యూట్గా ఉందనుకుని. ఇప్పుడైతే వేస్తారు. అక్కి అయితే ఈ లేట్ చేస్తున్నారా బాబు అని చూస్తున్నారు. మా వదిన అన్నయ్య అయితే ఫొటోస్ తీసుకుంటారు. ఇప్పుడైతే ఇదిగోండి తీసుకున్నారు. ప్లేస్ చిన్నది కాబట్టి ఇప్పుడైతే తను వదిన శ్యామలరావు అన్నయ్యలు వాళ్ళు కూడా వేస్తున్నారు. జాను అయితే కొత్త పెళ్లి కూతురులాగా తల దించేసి చూడండి అది ఎలాగున్నదో. ఫొటోస్ కూడా తల ఎత్తంటే ఎత్తట్లేదు. అక్కి కూడా తనకే చూసుకొని ఉన్నాడు. లక్కీ బాగున్నాడు వల్లగా. జాన్ అయితే కొత్త పెళ్లి కూతురులాగా ఉన్నది, తల అయితే ఎత్తట్లేదు చూసారా, ఇలాగా తల దించేసే ఉన్నది కానీ క్యూట్గా ఉన్నది. ఇదిగోండి ఫోటో తీసుకున్నారు వాళ్ళు కూడా. అక్కి అయితే బాగా అల్లరి చేస్తున్నాడు, దిగిపోతున్నాడు, ఉండట్లేదు. ఒక్కసారి ఉండన్నా ఉండట్లేదు. నిర్మలత్తయ్య వచ్చారు, నిర్మలత్తయ్య కూడా వేస్తారు. వీళ్ళు రావణత్తయ్య అత్తయ్య వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా వేసేసారు. వాళ్ళకైతే ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఫొటోస్ తీసుకోలేదు. ఈ లాస్ట్కి అయితే మేమైతే వచ్చాము. ఇదిగోండి మా ఆయనకి టైం అయిపోతుంది కాబట్టి బేబీ తీసేస్తున్నారు. ఇది అయిపోతే డ్యూటీకి వెళ్ళిపోతానని. ఇదిగోండి హాఫ్ డే, ఫుల్ డ్యూటీ కానీ ఆ రోజు హాఫ్ డే వెళ్ళారు. ఇదిగోండి వేసాము మేమైతే. అక్కి బొర్ర మీద అయితే బిస్కెట్ అలా ఉండిపోయింది. జాన్ చూడండి వాళ్ళ మాయకి ఎలా చూస్తుందో. లక్కీ చూడండి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఇదో ఇప్పుడు మా తను వదిన మేమందరం ఒకటి ఫోటో అయితే తీసుకున్నాం. తాతయ్య అయితే ఉన్నారు, శ్యామలు అందరు చూస్తున్నారు, అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ఇలాంటి వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను. ఇప్పుడైతే మా తమ్ముడు సాయి, చందు, బాజీ, సంపత్ అందరూ పిల్లల బ్యాచ్ అంతా కలిసి అయితే వేసుకున్నారు. మా తమ్ముడు ఎందుకంటే మా అను రాలేదు కాబట్టి వాళ్ళు మరి వీళ్ళతో కలిసిపోయాడు. వాళ్ళు అను వచ్చంతే వాళ్ళు జోడి వేసిందరు. అను రాలేదు కాబట్టి మా సాయాలతో వాళ్ళందరూ కలిసి వేస్తారు. ఒకసారి ఈ బ్యాచ్ ఒకసారి ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇదండి మా ప్రియాంక అయితే హాయ్ చెప్తుంది. ఇప్పుడే వచ్చింది తను, భోగిపళ్ళు వేసినప్పుడు అయితే రాలేదు పని ఉండి. అందరూ చందు, సాయి, బాజీ, సంపత్, అను, చైత్రి, శేఖర్, మా అన్నయ్య అయితే ఏటో తీసుకొని తింటున్నారు. గారి వాసన్నయ్య ఫేస్ అయితే చూపించట్లేదు, ఏదో హాయ్ చెప్పాడు అను. ఇదిగోండి ఇది మా వాసన్నయ్య. వదిన అయితే జాన్కైతే తినిపిస్తుంది. హాయ్ చెప్తున్నారు అనున్న లక్కీ. ఇది చూడండి మా బాజీకి అయితే పెరుగు చట్నీ అయితే బాగా ఉండాలి.
నేనైతే వడ్డిస్తున్నాను, మా తమ్ముడు అయితే ఇచ్చాడు. లాస్ట్ ప్లేస్ లేదు కాబట్టి లాస్ట్కి వెళ్ళిపోయినా మా అత్తయ్య నేను. ఇదిగోండి, నేనైతే బిర్యానీ వేస్తున్నాను, కూర అయితే మా అత్తయ్య వేస్తున్నారు. ఎందుకంటే నా చెయ్యి చిన్నది కాదు పెద్దదని, నేను ఎక్కువ వేసేస్తాను. మా అత్తయ్య అయితే కర్రీస్ అయితే వడ్డిస్తున్నారు. మటను, చికెను, గారి, చికెన్ బిర్యానీ.